మేమేం దొంగలు కాదు కదా బాబాయ్. సుమన్ శెట్టి ఆన్ డ్యూటీ. నామినేషన్స్లో నవ్వులే నవ్వులు. బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్ రంజుగా సాగుతున్నాయి. ఎక్కువగా అందరూ హరిత హరీష్ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తున్నారు. ఇప్పటికే హౌస్లో సహనం కోల్పోయి ఇష్టమొచ్చినట్లుగా రంకెలేస్తున్న హరీష్తో మరోసారి ఇమ్మాన్యుయేల్కి గొడవ అయింది. మరోవైపు సుమన్ శెట్టి తనదైన కామెడీతో నామినేషన్స్లో నవ్వులు పూయించాడు. తనని నామినేట్ చేసిన సంజనతో, తాను నామినేట్ చేసిన ప్రియా, మర్యాద మనీష్తో సుమన్ శెట్టి చేసిన కామెడీ ప్రోమోలో హైలైట్ అయింది. రెండో వారం నామినేషన్స్ హాటుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కామనర్లకి గట్టిగానే నామినేషన్స్ పడుతున్నాయి. ఈ రోజు ఎపిసోడ్కి సంబంధించిన రెండో ప్రోమోని తాజాగా వదిలారు. ఇందులో ఓవైపు హరీష్ ఇమ్మాన్యుయేల్ ఫైర్, మరోవైపు సుమన్ శెట్టి కామెడీ హైలైట్ అయ్యాయి. ముందుగా సుమన్ శెట్టిని నామినేట్ చేసింది సంజన. సుమన్ శెట్టిగారు, నేను ఎవర్నీ పర్సనల్గా తొక్కలేదు అంటూ సంజన ఏదో రీజన్ చెప్పింది. దీంతో పెయింట్ రాయించుకోవడానికి వచ్చి, ఆ రాయండి అంటూ సుమన్ శెట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ హైలైట్గా ఉంది. రాయండి మేడం, టైం వేస్ట్, కాలు నొప్పెడుతుంది అని సుమన్ శెట్టి అంటే, లేదు అరవకండి, ఓపికతో ఉండండి అంటూ సంజన టైం వేస్ట్ చేసింది. దీంతో మీరు వస్తే రాయించుకుంటాను అంటూ సుమన్ స్లోగా మాట్లాడుతూ నవ్వించాడు. దీంతో ఈ కామెడీలకి నడవదు అంటూ సంజన సీరియస్ అయింది. ఆ తర్వాత సుమన్ శెట్టి ప్రియని మొదటిగా నామినేట్ చేశాడు. మీరు ఒక కండిషన్ పెట్టారు, ఇంప్రెస్ చేస్తే ఇస్తామన్నారు అని సుమన్ శెట్టి అడిగాడు. మీరు ఏమీ చేయకుండా మీకు దోశ ఇచ్చినందుకు మా మధ్య గొడవైంది అని ప్రియ చెప్పింది. మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇంప్రెస్ చేయండని మీరు అడగాలి. నేను వెళ్ళిపోయి చేస్తానని చెప్పి నేను రావాలా అమ్మా అంటూ సుమన్ కౌంటర్ వేశాడు. ఇక తర్వాత మనీష్ని నామినేట్ చేశాడు సుమన్. నేను అడిగి డోర్ తీసుకుని వెళ్ళిపోవట్లేదు కదా బ్రో అని సుమన్ శెట్టి చెప్పగా, ఎవరెందుకు వస్తున్నారో బేసిక్ రీజన్ నాకు తెలియాలి కదా అంటూ మనీష్ అన్నాడు. దీనికి మేమందరం దొంగలు కాదు కదా బాబాయ్ అంటూ సుమన్ శెట్టి అనడంతో అందరూ తెగ నవ్వుకున్నారు. ఇక తర్వాత భరణి కూడా ప్రియని నామినేట్ చేశాడు. బీయింగ్ ఏ డాక్టర్ అంటూ భరణి ఏదో చెబుతుంటే, మీకు నా ప్రొఫెషన్ గురించి మాట్లాడే రైట్ లేదు అంటూ ప్రియ ఫైర్ అయింది. ఒక 100% మాట్లాడతాను అంటూ భరణి కూడా వాయిస్ రేజ్ చేశాడు. మీరు వండిన ఫుడ్ ఉడకలేదు సార్, మీరు వండిన ఫుడ్లో ఇసుక ఉంది సార్ అంటూ భరణిని రెచ్చగొట్టింది ప్రియ. ఇక ఇమ్మాన్యుయేల్ మర్యాదని నామినేట్ చేశాడు. నాగ్ సార్ ముందు ఒప్పుకున్నదేదో ఆ రోజు ఒప్పుకుంటే నాకు కొంచెమైనా న్యాయం జరిగేది అనేది నా ఫీలింగ్ అంటూ ఇమ్ము చెప్పాడు. ఈ నామినేషన్స్లో కూడా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక మనిషి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటూ మనీష్ రెస్పాండ్ అయ్యాడు. ఇంతలో మీ బాండింగ్, రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే బయట చూసుకోండి అంటూ డీమన్ పవన్ అన్నాడు. పవన్, బాండింగ్ అది ఇదని మాట్లాడతావ్ అని తనూజ అంటుంటే కామనర్లు నవ్వుకున్నారు. ఇక ప్రోమో చివరిలో హరీష్ని నామినేట్ చేశాడు ఇమ్ము. గుండు అంకుల్ అనడం బాడీ షేమింగ్ అయితే రెడ్ ఫ్లవర్ అనడం ఏంటి అని ఇమ్ము సూటిగా అడిగాడు. నేను ఎక్కడా మిమ్మల్ని రెడ్ ఫ్లవర్ అనలేదు అంటూ హరీష్ బుకాయించాడు. అన్నా అందరూ చూశారన్నా అని ఇమ్ము అంటుంటే, నేను మిమ్మల్ని అనలేదు అంటూ రెచ్చిపోయాడు. నేను కూడా మిమ్మల్ని అనలేదు, నన్ను నేను అనుకున్నా అని ఇమ్ము చెప్పడంతో హరీష్కి బీపీ వచ్చేసింది. లిమిట్స్లో ఉండాలి, లిమిట్స్ దాటొద్దు, అర్థమైందా అంటూ వేలు చూపించాడు హరీష్. నా ఇష్టం సార్ అని ఇమ్ము అంటుంటే మీదకి వచ్చి హేహే అటూ పిచ్చి పిచ్చిగా అరిచాడు హరీష్. దీంతో మాస్క్ మ్యాన్ సూపర్ అంటూ నీ ముసుగు ఇప్పుడు ఊడిపోయింది అన్నట్లుగా నవ్వాడు ఇమ్ము.